అసలు చిన్న గౌడు రౌడీ ఎందుకండి అన్న అసలు రౌడీ అయితే రౌడీ షీట్ ఉంటుంది కదా ఓనికైనా విత్ ప్రూఫ్ తో నేను వస్తే మీరు ఇప్పుడు తీసుకురా ఎప్పటిదాకా ఎందుకు ఫోన్ చేయమని నీకు చెప్పినాడు వాడు. ఇప్పటివరకు మీరు ఎక్కడ కూడా సెటిల్మెంట్లు చేయడం కానీ ఎవరన్నా బెదిరింపులకు పాల్పడి వాళ్ళ ల్యాండ్లు కబ్జాలు చేసుకోవడం కానీ ఇప్పటివరకు చేయలేదండి. నేను ఇక్కడ కబ్జా చేసినట్టు నువ్వు ప్రూవ్ చేయి. చిన్న గౌడు మీద ఒక్క కేసు కూడా లేదా ఇప్పటివరకు జైలుకు పోలేదా? పోయి వచ్చిన జైలుకు కూడా కానీ దేని పోవాల్సి వచ్చిందని అసలు కొట్లాటలు ఇవే ఇక అది నా ఈ చిన్న గౌడుకి అసలు ఏమేమి అలవాట్లు ఉన్నాయి అసలు? ఈ గడ్డ మిసాలు విషయమో ఏందో అని చెప్పండి. నేను మందు కూడా తాగా. అసలు చిన్న గౌడుకి మందు అలవాటు లేదంటే నమ్మడు వాడు. మీకు జనరల్ ఏమేమి అలవాటు? నాతో ఉన్న వాళ్ళందరూ అందరికీ తెలుసు. అసలు చిన్న గౌడుకి భయపడాలంటే దేనికి భయపడాలన్న? దేనికి భయపడతారు? మీ ఏరియాలకు ఏ పొలిటికల్ లీడర్ రావాలన్నా కూడా మీ పర్మిషన్ లేని అడుగు కూడా పెట్టరంట. వితౌట్ నా పర్మిషన్ ఎట్లుంటుందో చూపిస్తా. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం బట్టి చిన్న గౌడు ఎవరికి భయపడాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే అసలు బీఆర్ఎస్ లో ఉన్న మీరు వ్యక్తి సడన్ గా కాంగ్రెస్ లోకి రావడం ఏంది? కాంగ్రెస్ లో తిరుగుతున్న ఈ చిన్న గౌడు సడన్ గా కవితను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఎవరు కలుస్తారు? తప్పేముంది కలుస్తారు. ఏదన్నా కలిసి మాట్లాడినంత పొలిటికల్ గా మీరు రాజకీయం స్టార్ట్ చేసి అసలు ఏం చేద్దాం అనుకుంటాం? ఏదో నలుగురికి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాలకు వద్దు స్వస్తి చెప్పినట్టేనా? పిచ్చకుండా పార్టీలు